హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. ఈనాటి మార్కెట్ విశ్లేషణ ఏమిటంటే, మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం అక్కడి నుంచి అఫ్ కోర్స్ డౌన్ అయ్యి పికప్ అయింది, కానీ సస్టైన్ అవ్వాల. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి సస్టైన్ అవ్వక కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చింది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక 40 పాయింట్స్ పెరిగింది. సో 40 పాయింట్స్ అనేది సిగ్నిఫికెంట్ కాదు. నిన్న ఈరోజు 2 రోజులు కూడా మార్కెట్లో ఏంటంటే కన్సాలిడేషన్ అప్రోచ్ కనిపించింది. బట్ అట్ ది సేమ్ టైం అసలు నిన్నటి మార్కెట్ అంటే నిన్నటి గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ తీసుకుంటే ఈరోజు మార్కెట్ ఒక 150-200 పాయింట్లు పెరగాలి, కానీ పెరగదు. పైగా రేపు మంత్లీ సెటిల్మెంట్ అయినా పెరగకపోవడానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెటిల్మెంట్ ఆఫ్ కోర్స్ సెటిల్మెంట్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని చేంజ్ చేస్తారు, సిచ్యువేషన్ మారుస్తారు. బట్ అట్ ది సేమ్ టైం షార్ట్ కవరింగ్ కొంతవరకు అయిపోయింది అని అనిపిస్తున్నారు. ఆ, అంటే చెప్పాలంటే వీళ్ళు బేర్స్ సెల్లర్స్ వీక్గా ఏం లేరు, వీకెండ్ అవలా, దే ఆర్ స్టిల్ స్ట్రాంగ్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అనేది రేపు తెలుస్తున్నది అనుకోండి. రేపు షార్ట్ కవరింగ్ వస్తే మాత్రం వరదే. ఎందుకంటే 22,500 ఆప్షన్ చైన్ ప్రకారం, ఆప్షన్ చైన్ మీకు జస్ట్ చూపిస్తాను. ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం తీసుకున్నట్లయితే మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ ఆప్షన్ చైన్ ఓవరాల్గా ఎట్లా ఉందంటే పొజిషను ఒకసారి చూడండి. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. 22,400 చూడండి, 22,400 దగ్గర ఆగింది. 22,402 ఇది ఇండెక్స్ స్పాట్ బేస్ చేసుకుని తీసుకుంది. ఇక్కడ చూడండి, 22,400 దగ్గర ఇదే కదండి. 22,400 దగ్గర చూడండి, 22,400 దగ్గర ఏమిటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నంబర్ 1, రైట్ సైడ్ తీసుకుంటే కాల్స్, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పుట్స్. అంతే సార్. రైట్ సైడ్ పుట్టు, లెఫ్ట్ సైడ్ కాల్స్. చూడండి ఇక్కడ 22,400 దగ్గర కాల్ రేట్ ఎంత ఉంది? 67 రూపీస్ ఉంది, 67.70. ఒక 2 పాయింట్లు ఎక్కువ కాబట్టి కొన్ని 2 పాయింట్లు తీసేద్దాం, 3 పాయింట్లు తీసేద్దాం. 65 దగ్గర ఉన్నట్లే కదా, ఎందుకంటే 402 దగ్గర కదా ప్రైస్, స్పాట్ ప్రైస్. ఇది 400 +2 కాబట్టి 2 పాయింట్లు తీసేస్తే 65 అనుకున్నాం. కానీ అదే ఇక్కడ చూడండి, 58 ఉంది. సారీ, లాస్ట్ రేట్ 43 ఉంది. ఇది 43 రూపీస్ దగ్గర పుట్టు అవైలబుల్గా ఉంది కొనుక్కునే వాళ్ళకి. ఇది 65 రూపీస్, 67.5 చేశాను. అంటే డిఫరెన్స్ ఇదే. అది ఆ డిఫరెన్స్ దట్ ఈస్ మెయిన్లీ బికాస్ చూడండి ఇక్కడ ఈ ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఐబీ ఉంది కదా, ఇంప్లాయిడ్ వాలటైలిటీ మీడియం లెవెల్లో ఇక్కడ తీసుకుంటే 10 ఉంది, పైన 11, 12 ఉంది, కింద 9, 8 ఉంది. అంటే యావరేజ్ జస్ట్ మీడియం లెవెల్ తీసుకున్నాం, 10 ఉంది ఇక్కడ. అదే ఇక్కడ 13 ఉంది. ఇది చూడండి, యూఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇక్కడ 13.5 ఉంది. అంటే ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎక్కువ ఉండటం ఒక రీజను. ఈ ప్రీమియం అంటే కాల్స్ తాలూకు ప్రీమియం ఎక్కువగా ఉండటానికి అది కారణం. ఇంకా పైకి వెళ్ళే కొద్ది 14, 16, 17, 19, 20 అట్లా వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయిడ్ వాలటాలిటీ పుట్ సైడ్ 11, 12, 12, 13, 14 ఎక్కడ, 18 ఎక్కడ. అంటే
there are expectations from buyers. చూడండి, నేను చెప్పే ఇంటర్ప్రిటేషన్ అర్థం చేసుకోండి. There are expectations from the buyers of these options that the market will go up tomorrow. అందువల్ల సెల్లర్స్ హెజిటేట్ చేస్తూ ఆ, ఎక్కువ ప్రీమియంకి తక్కువ ప్రీమియంకి అమ్మితే రిస్క్ అని, వాళ్ళు రిస్క్ అని భావించే సెల్లర్స్ ఎక్కువ ప్రీమియం కమ్మారు. సో అందుకని ఇంప్లాయిడ్ వాలటిలిటీ పెరిగింది, బికాస్ ది ప్రైసెస్ హ్యావ్ గాన్ అప్. ప్రీమియము ఆప్షన్స్లో ప్రీమియం ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సెల్లర్స్ రిస్క్ తగ్గించుకోవడం కోసం హై రేట్లో ఆఫర్ చేస్తున్నారు. బయర్స్ ఎగబడి అయినా కానీ ఎగబడి కొనేశారు. అందువల్ల ఇది బయింగ్ సైడ్ చూపిస్తున్నారు స్ట్రెంగ్త్. బట్ ప్రాక్టికల్లీ ఇట్ మే ఇట్ మే గో రివర్స్ ఆర్డర్లో వెళ్ళొచ్చు. ఎట్లా రివర్స్ ఆర్డర్లో వెళ్ళొచ్చు అంటే చూడండి, ఇక్కడ 22,500, ఇక్కడ కింద చూడండి 22,500. ఈ 22,500 దగ్గర మ్యాక్సిమం కాల్స్ అమ్ముడయ్యాయి. అంటే అమ్మేవాళ్ళు మోర్ ఇంటెలిజెంట్, కొనేవాళ్ళు అంత కాదు అని ఈ బేసిక్ ఫండమెంటల్ థియరీ. ఇక్కడ 2,55,000 కాంట్రాక్ట్లు 22,500 దగ్గర ఉన్నాయి కాల్ సైడ్. అంటే ఇన్ని కాల్స్ అమ్మారు, 2,55,000 కాంట్రాక్ట్లు అయ్యాయి. కాంట్రాక్ట్ అంటే బిట్వీన్ సెల్లర్ అండ్ బయర్. ఆ క్వాంటిటీ ఎంతైనా కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో అదే ఇక్కడ అదే లెవెల్లో 22,500 దగ్గర డిఫెండ్ చేసేంత రిస్క్ స్తోమత లేదు. ఇక్కడ చూడండి 79,000 కాంట్రాక్ట్. అంటే ఇక్కడ 22,500ని మించి పెరగటానికి అవకాశం లేదు, పెరగనివ్వరు వీళ్ళు. 22,500 మించి పెరగడానికి అవకాశం లేదు. గట్టిగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. తర్వాత మళ్ళీ 22,700 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. తర్వాత 22,600 దగ్గర ఉంది. బట్ ఈ పాసిబిలిటీ అంటే ఈ ఆప్షన్ చైన్ ప్రకారం ఈ పాసిబిలిటీ తక్కువ. ఏది 22,500 దిగువని రావడం. అయితే సపోర్ట్ ఎక్కడుంది? పుట్స్ అమ్మిన వాళ్ళు కంఫర్టబుల్గా పుట్స్ అమ్మారు. ఏంటి ఇంతకన్నా తగ్గదు అని. కొనుక్కునే వాళ్ళు తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అందుకని పుట్లు కొనుక్కునే వాళ్ళు తక్కువ అనమాట. పుట్టు కొనుక్కునే వాళ్ళు తక్కువ అయ్యారు. అందుకని లో ప్రీమియం, తక్కువ ప్రీమియంలో పుట్టు దొరికింది కదా. చూడండి, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ 22,500 లేదులేండి, 22,400 కొద్దిగా ఉంది, పర్వాలేదు. బట్ యాక్చువల్గా 22,300 దగ్గర ఉంది. ఇక్కడ చూడండి 22,300 దగ్గర 1,76,000 కాంట్రాక్ట్లు ఉన్నాయి. 22,400 దగ్గర 1,64,000 కాంట్రాక్ట్స్. ఏ విధంగా తీసుకున్నా ఇక్కడ 22,400 మన బేస్ చూడండి. స్టాక్ ఇక్కడ స్పాట్ ప్రైస్ ఇక్కడ ఉంది 22,400 దగ్గర. లెఫ్ట్ సైడ్ కాల్స్ తీసుకున్నట్లయితే చూడండి 1,77,957, అంటే 1,78,000 కాంట్రాక్ట్లు ఉంటే ఇక్కడ 1,64,000 కాంట్రాక్ట్లు ఉంది. అంటే ఏంటి? స్పాట్ ప్రైస్ దగ్గర బయర్స్ సెల్లర్స్ అంటే బేర్స్ బుల్స్ ఇద్దరు కూడా దగ్గరగా ఉన్నారు. అంటే పెద్ద వేరియేషన్ లేదు. కాంపిటీషన్ అంటే బరాబర్గా ఉంది. దాదాపు బరాబర్గా ఉందంటే ఏంటి? అక్కడ వీళ్ళు స్ట్రాంగే, వాళ్ళు స్ట్రాంగే, వీళ్ళు వీకే, వాళ్ళు వీకే. 22,400 లెవెల్స్ దగ్గర ±50 అక్కడే మూవ్ అయ్యే అవకాశం చాలా ఉంది. అంటే రేపటి మార్కెట్లో ఎక్కువ వాలటిలిటీకి పాసిబిలిటీ లేదు అని అనిపిస్తున్నది ఆప్షన్ చేయని బట్టి చూస్తే. అది దట్ ఈస్ నాట్ ఫైనల్. ఈ కంక్లూజన్స్ మనం డ్రా చేస్తాం కానీ ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుందని మాత్రం అనుకోకూడదు.
ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ ఏంటంటే రేపు మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉండి 20 to 400 కొంచెం పైన కొంచెం దిగువకు వచ్చి ఈ పుట్స్ కాల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించేస్తాం. ఆప్షన్ సెల్లర్స్ సెటిల్మెంట్ రోజున చక్కగా కరిగిపోతాయి కదా. ఎక్స్పైరీ డే కదా, ఎక్స్పైరీ డే కరిగించేసి చక్కగా డబ్బులు జోబులు వేసుకుంటాం. అయితే మీకు మార్కెట్ రేపు పెరుగుతుందనే హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఎక్కువ కాల్స్ కొనుక్కున్నారు కదా, వీళ్ళు సెల్లర్స్ అమ్మారు. కొనుక్కునేవాడు ఉంటే అమ్మేవాడు ఉంటాడు కదా, కానీ కొంచెం ప్రీమియం పెంచి హై ప్రీమియంలో అమ్మారు వీళ్ళు. ఇది రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూడండి, ఇక్కడ చూడండి 2022,500 చూడండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వాట్ హ్యాపెన్స్ అంటే, గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయినట్లయితే ఈ ప్రీమియంలు వెంటనే కరిగిపోతాయి. కాల్స్ ఎంతమంది అయితే కాల్స్ కొన్నారో వాళ్ళ ప్రీమియంలు కరిగిపోతాయి. స్పాట్ ఇమీడియట్గా కరిగిపోతాయి. నేల మీద పెట్టి పడిపోతారు. ఈ ప్రీమియంలు కరిగిపోతాయి. న్యాచురల్గా ఈ ఇంప్లాయిడ్ వాలటాలిటీ కూడా తగ్గుతుంది. కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కూలింగ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత అక్కడ వాట్ ఐ బిలీవ్ ఈజ్ స్మాల్ రేంజ్లో మూవ్ చేసి ఆ ఉన్న వాటిని కూడా కరిగించేస్తారు. సో మరి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా? ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. నోబడి నోస్. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీని ఫాలో అవటానికి కూడా లేదు. గిఫ్ట్ నిఫ్టీ వెరీ డేంజరస్. గిఫ్ట్ నిఫ్టీ ఎప్పుడూ కూడా ప్రాపర్ ఇండికేషన్ ఇస్తుంది అని చెప్పడానికి లేదు. ఊరికే ఐడియా కోసం చూస్తాం అంతే. నిజానికి ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ బాగానే పాజిటివ్గానే ఉంది, కానీ అంత బాగా పెరగలేదు కదా. మార్కెట్ని పెరగనివ్వలేదు. అంటే షార్ట్ సెల్లర్స్ అయితే షార్ట్ కవరింగ్ చేసుకోవటానికి సిద్ధంగా లేరు. అంత కంగారుగా షార్ట్ కవరింగ్ చేసుకోవటం లేదని, లేదా చాలా వరకు షార్ట్ కవరింగ్ చేసేసుకుని సెల్ అండ్ రైజ్ మోడ్లో ఆలోచిస్తున్నారు అని. సెల్ అండ్ రైజ్ అంటే పెరిగితే మళ్ళీ అమ్ముదాము, ఇంకా అమ్ముదామని. అది మార్కెట్ తాలూకు రీడింగ్. కాబట్టి ఇక్కడ గ్యాప్ డౌన్ అవటానికి పాసిబిలిటీ కనబడుతున్నది. ఎందుకని ఇక్కడ ఎక్కువ సైన్యం మోహరించి ఉంది కదా కాల్స్ సైడ్. అందుకని కాల్స్ అమ్మిన వాళ్ళు అతిరథ మహారాజులు కదా. కాల్స్ అమ్మినా పుట్లు అమ్మినా అమ్మేవాళ్ళు అతిరథ మహారాజులే. ఈ కాల్ సెల్లర్స్, పుట్ సెల్లర్స్, అదే రైటర్స్ అంటాం కదా, ఆప్షన్ రైటర్స్, వీళ్ళు స్ట్రాంగ్ కదా. అందుకని ఎక్కువ ప్రీమియంకి అమ్మారు కాబట్టి ఈ ప్రీమియం తినేయడానికి ఒకటి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి భయపెట్టి ఈ ప్రీమియం కరగబెట్టేస్తారు, అదొకటి ఉంది. తర్వాత ఆ ప్రాసెస్ చూడాలి. ఇప్పుడు ప్రీమియంలు కరిగిపోతూ ఒక పక్కన ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతే అప్పుడు ఏమవుతున్నదంటే లాంగ్ అన్వైండింగ్ చేస్తున్నారని అర్థం. లాంగ్ పొజిషన్స్ దండం పెట్టి బయటకు వచ్చేస్తున్నారు. కొనుక్కున్న వాళ్ళు లాస్ బుక్ చేసుకుని బయటకు వస్తున్నారని అర్థం. అలా కాకుండా కాంట్రాక్ట్లు పెరుగుతూ ఉంటే దాని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అది సో పాసిబిలిటీ ఎక్కడ ఏమిటి అంటే, రేపు గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా. 40 పాయింట్లు 50 పాయింట్లు పెద్ద గ్యాప్ డౌన్ ఛాన్స్ లేదు. 30, 40, 50 పాయింట్ల రేంజ్లో గ్యాప్ డౌన్ చేసి పడేసి ఈ ప్రీమియంలంతా కాల్ సైడ్ ఉన్నటువంటి ఆ ప్రీమియంలు కరిగించేసి అక్కడి నుంచి మెల్లిగా దానికి డైరెక్షన్ ఇస్తారు అని అనిపిస్తున్నారు. ఇవ్వటం అంటే ఏం లేదులేండి. ఇప్పుడు ఈ 20 to 400 లెవెల్ నుంచి కొంచెం వెనక్కి తీసుకెళ్తే 20 to 350 లెవెల్. ఆ 20 to 350 లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మళ్ళీ అక్కడ మళ్ళీ బయింగ్ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 to 350, 20 to 400 దగ్గర ఉంది, ఎలాగో సపోర్ట్ ఉంది, కొద్దిగా ఉంది ఏమండి. ఈ సపోర్ట్ ఉంది. ఆ 20 to 400 బ్రీచ్ చేసి మరి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అంటే దాని అర్థం ఏంటి, బ్రీచ్ చేసినట్లే కదా. దీన్ని బ్రీచ్ చేసి పైకి తీసుకెళ్ళి 20 to 350 కంటే దిగువకు వెళ్ళేటప్పుడు ఆ దిశలో
22,300 దగ్గర సపోర్ట్ ఉంది. 1,76,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కాల్ సైడ్ లేదా అంత లేదు. అంటే ఇక్కడ 22,300 22,500 మధ్యనే మార్కెట్ ఓవరాల్గా నడిచే అవకాశం ఉంది. ఇది ప్రాబబిలిటీ, అంతేగాని సర్టనిటీ గ్యారంటీ లాంటిది కాదు. 22,300 22,500 మధ్యన నడిచే అవకాశం ఉంది. అంటే రేంజ్ ఉండదు ఎక్కువ రేంజ్ ఉండదు. ఎక్కువ రేంజ్ లేనప్పుడు ఏంటంటే ఆప్షన్ బయర్స్కి అడ్వాంటేజ్ ఉండదు. అంటే కొద్దిగా ఉంటుంది, పెద్దగా ఉండదు. కొద్దిగా పైకి కిందకి పైకి కిందకి తీసుకెళ్తారు కదా. ఏకదాటిగా పడేరు, ఏకదాటిగా ఆ, పెంచరు. కొంచెం పెంచినట్టు పెంచి మళ్ళీ తగ్గించడం అట్లా ట్రై చేస్తారు. ఒకసారి వీలుపడదు వాళ్ళకు కూడా. సో 22,300 22,500 మధ్యనే మార్కెట్ నడిచే అవకాశం ఉంది. 22,300 దగ్గర సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది. అలాగే 22,500 దగ్గర రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. 200 పాయింట్లు నిఫ్టీకి అంటే దిస్ ఈజ్ నథింగ్, వెరీ వెరీ సింపుల్, నార్మల్. కాబట్టి రేపు ఆప్షన్ బయర్స్ కంటే ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ కనబడుతున్నది. అది కాకుండా ఈ ఆప్షన్లో కాల్ బయర్స్ కంటే కాల్ పుట్ బయర్స్కి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పలేము, కానీ కాల్ కొనుక్కున్న బయర్స్కి అడ్వాంటేజ్ రేపు రాకపోవచ్చు. అయితే ఎక్సెప్షనల్గా ఏం జరగవచ్చు, షార్ట్ కవరింగ్ చేద్దాము అని డిసైడ్ చేసుకుంటే రేపు షార్ట్ కవరింగ్ వచ్చేటట్టయితే అక్కడ మాత్రం వరద వచ్చినట్టుగా 22,500 క్రాస్ అయ్యి దాటి అంతకన్నా ఎక్కువ వెళ్తే 22,500 రేంజ్కి వస్తే మాత్రం అక్కడ విపరీతమైన షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే ఈ కాల్స్ కొనుక్కున్న వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది, అదర్వైజ్ రాదు. సో బ్రీఫ్గాను లేకపోతే ఎలాబరేట్గానో ఎట్లా చెప్పానో తెలియదు, కానీ నాకు అది విశేషం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మార్కెట్లో హీట్ మ్యాప్ చూడండి. హీట్ మ్యాప్లో ఏం జరిగింది, పెరిగినవి ఇవన్నీ గ్రీన్లో ఉన్నవన్నీ పెరిగినవి, నిఫ్టీ 50లో రెడ్లో ఉన్నవన్నీ తగ్గినవి. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 50-50 ఉన్నాయి. ఈ పెరిగినవి 60% అయితే తగ్గినవి 40%. అలా వేసుకుంటూ చూడండి, 1 2 3 4 ఏమండి, 4 రోస్, 4.5 రోస్ ఇవన్నీ ఉన్నాయి. పెరిగినవి 1 2 3 4 5 6 5.5. ఇది 5.5 రోస్ పెరిగితే 4.5 రోస్ తగ్గినాయి. అంటే ఏంటి, 55% పెరిగితే 45% తగ్గినాయి. అంటే దగ్గర దగ్గర పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య ఈక్వల్గా ఉంది నిఫ్టీకి సంబంధించి. అయితే కొద్దిగా నిఫ్టీ ప్లస్ సైడ్ క్లోజ్ అయింది 40 పాయింట్స్ దాకా, అది అంతే. అంటే అగ్రెసివ్ బయింగ్ కానీ షార్ట్ కవరింగ్ కానీ రెండు మిస్సింగే. ఇక్కడ చూడండి, హిండాల్కో, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీలు, టాటా స్టీలు అంటే మెటల్స్, పవర్ గ్రిడ్ ఇవి అగ్రగాములు. ఇవి పెరిగాయి కొద్దిగా బాగా, మిగిలిన కొద్ది తక్కువ పెరిగాయి. అంటే అపోలో హాస్పిటల్స్, అసలు అపోలో హాస్పిటల్స్ రోజు పెరుగుతుంటుంది కదా, విశేషం ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చింది కదా, కొత్తగా వచ్చింది కదా, ఇది కొంచెం బాగా స్పీడ్గా ఉంది. కానీ శ్రీరామ్ ఫైనాన్స్లో ట్రేడ్ జాగ్రత్త చేయకండి. ఉం? కొంచెం నాకైతే శ్రీరామ్ ఫైనాన్స్, శ్రీరామ్ గ్రూప్ అంటేనే భయం. సో ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంకుకి అక్షంతలు వేసింది ఆర్బీఐ అయినా ఓకే, బాగానే ఉంది. ఇక్కడ తగ్గిన వాటిలో తీసుకుంటే బాగా తగ్గింది టాటా కన్జ్యూమర్స్ 5%, మిగిలినవి ఏమి కాదు. కొద్దిగా తగ్గాయి, చాలా నామినల్ తగ్గినవి, ఎక్కువ పర్సంటేజ్లో తగ్గల. ఆ, ఇక్కడ సిగ్నిఫికెంట్గా చూడాలంటే బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 1%. నిన్న కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చిన ఈరోజు మళ్ళీ రీకూప్ అయింది. బజాజ్ ఫైనాన్స్ 1% పెరిగింది. అంటే అదొకటి. హిండాల్కో ఒకటి బాగా గట్టిగా షార్ట్ కవరింగ్ వచ్చింది. ఇది హీట్ మ్యాప్ తాలూకు విశేషం. ఏం పెరిగాయి ఏం తగ్గాయి. మరి ఫైనల్గా గ్రాఫ్ చూద్దాం. మార్కెట్ ఏంటి, ఇది లైన్ గ్రాఫ్లో క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద కింద 21 డే మూవింగ్ యావరేజ్, 10 డే మూవింగ్ యావరేజ్కి అబవ్నే ఉంది.
అంటే దీని అర్థం ఏంటంటే కొద్దిగా పాజిటివ్గానే ఉంది. ఆర్ఎస్ఐ చూడండి 57, 55, ఇది పాజిటివ్ జోన్లోనే ఉంది. అబౌవ్ అబౌవ్ 50 కొంచెం పాజిటివే కదండి. మరి ఎంఏసిడి ఇండికేటర్ రేంజ్లో వెళ్తున్నది, కానీ ఉన్నది ఉన్నది మాత్రం బుల్ జోన్లోనే, పాజిటివ్ జోన్లోనే ఉంది. బిలో జీరో కాదు, అబౌవ్ జీరోలో, జీరో లైన్ మీదే ఉంది. అంటే ఇక్కడ ఈ షార్ట్ టర్మ్ ఇండికేటర్స్, షార్ట్ టర్మ్లో ఇవి పాజిటివ్గానే ఉన్నాయి. కానీ రేపు సెటిల్మెంట్ కాబట్టి పాజిటివ్గా ఉంటుందా అంటే అది దట్ వీ హ్యావ్ టు సీ. అంటే ఏం చేయవచ్చు వీళ్ళు, దీన్ని ఇందులో చూద్దాం, ఎకనాషిలో చూద్దాం. ఎకనాషిలో రికవరీ 1, 2, 3 క్యాండిల్స్ అయితే థర్డ్ క్యాండిల్ కొంచెం సపోర్టింగ్ ట్రెండ్, సపోర్టింగ్ క్యాండిలే కానీ ఇనిషియేటివ్ క్యాండిల్ కాదు. అంటే కొంచెం అంతగా ఏమీ యాక్టివ్గా లేదు. బట్ అట్ ది సేమ్ టైం యూ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇది పాజిటివ్గానే కనబడుతున్నది. అంటే ఏమి పాసిబిలిటీ ఉన్నది అంటే, పాసిబిలిటీ చూడండి. పాసిబిలిటీ నంబర్ 1 ఈజ్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ చేసిన, మళ్ళీ పడేసటానికి ప్రయత్నించి పడేసిన, మళ్ళీ పెంచేస్తారు. అంటే రికవరీ వస్తుంది, అంటే బయింగ్ వస్తుంది అని అనుకోవాలి. అంటే గట్టిగా 100, 200 పాయింట్లు, 150 పాయింట్లు పడిపోయే అవకాశాలు తక్కువగా కనబడుతుంది. ఓకే, అది విషయం. కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కంగారు పడవలసిన అవసరం లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దిగువకు వస్తే అక్కడ బయింగ్ వచ్చే అవకాశం ఉంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేసేవాడు చేయాలి. అయితే ఆప్షన్ బయర్కి పెద్ద అడ్వాంటేజ్ వచ్చే అవకాశం రేపు మాత్రం లేదు, అది కనపడుతుంది. ఈనాటి విశేషం. ఓకే, సో ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.